ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ. ఈ పదాలు మనం ఎప్పుడు వాడుతుంటాం, ఎప్పుడు వింటూ ఉంటాం. క్రైస్తవులైనటువంటి మనం అందరం కూడా రెగ్యులర్గా వాడేటువంటి మాటలు ఇవి కదా. అయితే ఈ మాటలు వాడడంలో తప్పేం లేదు, ఈ మాటలు అనవచ్చు. కానీ చాలాసార్లు క్రైస్తవులమైన మనం, పాస్టర్లైనా కూడా ఈ మాటలని అర్థం లేకుండా, సంబంధం లేకుండా ఏదో ఊత పదంలాగా పదే 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 వాటిని వాడుతూ ఉంటారు. పిల్లల, దేవుని విషయంలో మనం ఏ మాట మాట్లాడినా, ఏ పదాన్ని ఉపయోగించినా అర్థవంతంగా, ఆరాధన పూర్వకంగా మనం ఉపయోగించాలి. కానీ ఏదో ఊత పదంగా, ఏదో క్రైస్తవులుగా అందరం మనం మాట్లాడతాం కదా, ఇలా మాట్లాడాలని ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. ఇవి సాధారణంగా మనం వాడతాం, దీనిలో తప్పేం లేదు. కానీ అర్థవంతంగా, సందర్భానుసారంగా కాకుండా మరి వాడితేనే సమస్య. పిల్లరా, ఈరోజు మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో 3వ ఆజ్ఞను గురించి మనం చూడబోతున్నాం. ఈ 3వ ఆజ్ఞ దేనికోసం అంటే, దేవుని యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనేటువంటి ఆజ్ఞని మనం ఈరోజు పరిశీలన చేయబోతున్నాం. పిల్లరా, నా యొక్క ఆశ ఏమిటంటే, ఈ యొక్క ఆజ్ఞను గురించి మీకు వివరిస్తున్నప్పుడు మనం చేసే ఆరాధనలో కానీ, మనం మాట్లాడే మాటల్లో కానీ మనం హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నామా, మనం మాట్లాడే మాటలు హృదయపూర్వకంగా, అర్థవంతంగా, సందర్భానుసారంగా ఉపయోగించి దేవుని మహిమపరుస్తున్నామా లేదా అని ఒకసారి మీకు ఛాలెంజ్ విసిరి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని నేను మీ అందరికీ కూడా సహకరించడానికి ఈ యొక్క ప్రసంగాన్ని నేను మీకు ఈరోజు బోధిస్తున్నాను. ప్రియులారా, నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం ఏ విధంగా ఉంది? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా అనుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా అనుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. మొదటి ఆజ్ఞ మనం చూసినట్లయితే తప్పుడు దేవుణ్ణి ఆరాధించకూడదు అని మొదటి ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ దేవుడిని తప్పుడు విధంగా ఆరాధించకూడదు, అది రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ ఏమిటి అనంటే, దేవుని మనము ఆరాధించేటప్పుడు జాగ్రత్తగా, అర్థవంతంగా ఆయన నామాన్ని ఉచ్చరించాలి, ఆయనను ఆరాధించాలి అనే విషయాన్ని ఈ యొక్క 3వ ఆజ్ఞలో మనం చూస్తాం. ఈ 3వ ఆజ్ఞని 2 భాగాలుగా మనం విభజించి చూసినట్లయితే 2 భాగాలు. మొదటి భాగంలో యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, అది 7వ వచనము మొదటి భాగంలో చూస్తాం. రెండవ భాగము యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు, ఇది 7వ వచనము రెండవ భాగంలో మనం చూస్తాం. మొదటి విషయం చూస్తే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, ఇది 7వ వచనం మొదటి భాగంలో మనం చూస్తాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. పిల్లరా, చూడండి, యెహోవా అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే హీబ్రూ భాషలో యాహ్వే అని వాడబడింది. ఈ యాహ్వే అనే పేరునకు అర్థం ఏంటంటే శక్తి గలవాడు, ఉన్నవాడు, అనువాడు, సార్వభౌముడు అని అర్థం. అయితే ఈ యొక్క పదము ఇశ్రాయేలులకి, అదేవిధంగా దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒక నిబంధన సంబంధమైనటువంటి ప్రేమను గురించి కూడా తెలియజేస్తుంది ఇక యాహ్వే అనేటువంటి పదం. అయితే ఉచ్చరింపకూడదు అనేటువంటి మాటని హీబ్రూలో నాసా అని అంటారు. ఈ మాటకి అర్థం ఏంటంటే తీసుకొనకూడదు, మోయకూడదు, ఉపయోగించకూడదు, ఆపాదించకూడదు అని అర్థం. అయితే ఇప్పుడు యెహోవా నామమును వ్యర్థముగా తీసుకోనకూడదు, యెహోవా నామమును వ్యర్థముగా మోయకూడదు, యెహోవా నామమును వ్యర్థంగా ఉపయోగించకూడదు, యెహోవా నామమును వ్యర్థముగా ఆపాదించకూడదు అనేటువంటి అర్థాలు ఈ వచన భాగాల్లో మనం చూస్తుంటాం ప్రియులారా. అయితే యెహోవా నామమును మోయడం అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం. యెహోవా నామాన్ని మోయడం అంటే, కలిగి ఉండడం అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని, గుణలక్షణాలని కలిగి ఉండడం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఎన్నుకున్నాడు, ఆయన నామాన్ని వారికి పెట్టాడు. ఎందుకంటే ఇశ్రాయేలులు అన్యజనులకి ఆయన యొక్క నామాన్ని మోసుకొని వెళ్ళడానికి, తన నామాన్ని అంటే తన గుణలక్షణాలని ఇతరులకి తెలియజేయడం ద్వారా యెహోవాయే నిజమైన దేవుడు అని అన్యజనులు తెలుసుకోవడానికి దేవుడు ఇశ్రాయేలులకి తన నామాన్ని ఆయన ఆపాదించాడు.
అయితే మరి ఆ యొక్క పని చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. పిల్లరా, ఇక్కడ మనము ఆ నామము అనే పదము హీబ్రూ భాషలో చూసినట్లయితే వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తుంది, గుణలక్షణాల గురించి తెలియజేస్తుంది, స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది, ప్రతిష్ఠిత గురించి తెలియజేస్తుంది. అంటే మంచి పేరు మంచి గుణలక్షణాలను తెలియజేస్తుంది, చెడ్డ పేరు చెడ్డ యొక్క గుణలక్షణాల గురించి తెలియజేస్తుంది. అయితే యెహోవా దేవుడు మోషేకు తనను బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన ఎవరని చెప్పాడు? నేను ఉన్నవాడను అనువాడను అనేటువంటి విషయాన్ని తెలియజేసి తన యొక్క గుణలక్షణాలని దేవుడు మోషేకు బయలుపరిచాడు. పిల్లరా, దేవుని యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని వ్యర్థముగా ఉచ్చరించినట్టే. దేవుని యొక్క నామాన్ని అర్థం లేకుండా వేరే విధంగా సరదాగా ఏదో ఊతపదంగా ఉపయోగిస్తే దేవుని కూడా మనం ఏదో సరదాగా అర్థం లేకుండా తీసుకున్నట్టుగానే అవుతుంది. అందుకనే దేవుని యొక్క నామమును ఉచ్చరించడంలో మనము చాలా అర్థవంతంగా సీరియస్గా ఆ విషయంలో మనము ఉండాలి పిల్లరా. అయితే ఎందుకు అనంటే ఆయన యొక్క నామము అనేది ఆయన యొక్క గుణలక్షణాల గురించి తెలియజేస్తుంది. యెహోవా, యేసుక్రీస్తు, దేవుడు అనే పదాలు మనం పలికినప్పుడల్లా హృదయపూర్వకంగా అర్థవంతంగా ఆ పదాలను మనం పలకాలి. ఎందుకంటే అది ఆయన యొక్క గుర్తింపుడు గురించి తెలియజేస్తుంది, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తుంది. పిల్లరా, మనలో చాలా మందికి ఈ యొక్క ఫోన్ కాల్స్ ఇదివరకు వచ్చే ఉంటాయి. చాలా మంది మనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఉదయమే ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి, అబీబీ నేను సిఐడి నుంచి ఫోన్ చేస్తున్నా, మీ ఎమిరేట్స్ ఐడి అయిపోతుంది కాబట్టి మీ నెంబర్ చెప్పండి, అప్డేట్ చేస్తాను. లేకపోతే ఈ బ్యాంక్ మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అవుతుంది, మీ నెంబర్ చెప్పండి, పిన్ నెంబర్ చెప్పండి అని కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే మన గుర్తింపు కార్డులని లేకపోతే మన గుర్తింపును వాళ్ళు తీసుకొని మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులని వాళ్ళు తీసుకోవడానికి, మన గుర్తింపును వాళ్ళు వాడుకోవడానికి ఇలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరికైనా మంచి అనిపిస్తుందా అలా ఫోన్ చేసినప్పుడు? మళ్ళీ చేయాలనిపిస్తుందా? వీళ్ళు ఎందుకు చేస్తారు వీళ్ళు ఫోను అని వాళ్ళని తిట్టుకుంటాం. తర్వాత వాళ్ళ ఫోన్ రాగానే కట్ చేస్తాం. అంటే వాళ్ళు మన గుర్తింపును వాడుకొని లబ్ధి పొందాలని అన్యాయంగా ఉపయోగిస్తున్నారని మనకు కోపం వస్తుంది కదా. పిల్లరా, దేవుని యొక్క నామాన్ని కూడా మనము ఇదే విధంగా, అంటే ఆయన దేవుని యొక్క నామం అంటే ఆయన గుర్తింపు పెట్టుకొని ఆయన అన్యాయంగా వాడుకుంటే, అర్థం లేకుండా వాడుకుంటే, మన స్వార్థం కోసం మనం వాడుకుంటే కూడా దేవునికి కూడా కోపం వస్తుంది. పిల్లరా, క్రైస్తవులమైన మనము, క్రైస్తవులం అంటేనే క్రీస్తు యొక్క పేరును కలిగిన మన క్రైస్తవులం అనే పేరులో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. కాబట్టి క్రీస్తు పేరును కలిగి ఉన్న మనం, క్రీస్తు నామాన్ని కలిగి ఉన్న మనం ఆయనకు తగినట్టుగా బ్రతకకపోతే క్రీస్తు నామానికి అవమానం తెచ్చిన వారం కామా? క్రైస్తవులుగా పిలువబడి అవిశ్వాసులుగా బ్రతికితే దేవుని యొక్క నామానికి అవమానాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళమే. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఎవరైనా ఒకరు పాస్టర్ శ్యామ్ గారు మంచోరు కాబట్టి ఆయన పేరు పెడతాను ఆ షాప్కి అని పెట్టి ఒక బ్రాందీ షాప్ పెట్టాను అనుకోండి, బ్రాందీ షాప్ పెట్టి దాంట్లో గుట్కాలు అవి అమ్ముతూ పాస్టర్ శ్యామ్ పసుల్లా సిసిటిసి అని పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది? నా పేరు తీసుకొని ఆయన ఏ చెడియేమో ఈ పనులు కదా. పిల్లల క్రైస్తవులను మనం కూడా క్రైస్తవులని పేరు పెట్టుకొని మనం చేసే పనులేమో అలానే ఉంటాయి, బ్రాందీ షాప్లోనే ఉంటాయి మన పనులు. పిల్లరా, క్రీస్తు యొక్క పేరు పెట్టుకున్న మనం, క్రీస్తు యొక్క నామాన్ని మోసుకొని వెళ్తున్నటువంటి మనం క్రీస్తునకు తగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఆయనకు ఉన్నటువంటి గుణలక్షణాలు మనలో ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. పిల్లలు, వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ కొంతమంది మరి రాసినటువంటి ఒక విశ్వాస సూత్రాలలో ఒక విషయం ఉంటుంది. అదేంటంటే ఈ యొక్క 3వ ఆజ్ఞల గురించి ఈ విధంగా ఉంది. దేవుని నామం ఆయన బిరుదులు, స్వభావము, ఆజ్ఞలు, వాక్యము, పరిశుద్ధ కార్యములు అనగా బాప్తిస్మము, ప్రభు బల్ల, ప్రార్థనలు, ప్రమాణాలు, ప్రతిజ్ఞలు మరియు ఆయన చేసిన కార్యముల వంటి వాటిని పరిశుద్ధతతో మరియు గౌరవముతో ఉపయోగించాలి.
మన ఆలోచనలలో, ధ్యానములో, మాటలలో, వ్రాతలలో దేవుని నామాన్ని భక్తిపూర్వకంగా ప్రవర్తించాలి. మన విశ్వాస జీవితం మరియు ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలిగేలా, మనకు ఇతరులకు మేలు కలిగేలా జీవించాలి. ఈ మూడవ ఆజ్ఞకి అంటే ఏ విధంగా చేయాలంటే, మన ప్రతి ఒక్క ఆలోచనలో, ధ్యానంలో, మాటల్లో, రాతల్లో దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉండడానికి, భక్తికరంగా ఉండడానికి మనం ప్రవర్తించాలంట. ప్రతి విషయంలో, ప్రార్థనలో, ప్రతిజ్ఞలలో, ప్రమాణాల్లో, మనం చేసే ప్రతి ఒక్క కార్యాల్లో కూడా దేవుని యొక్క నామానికి మహిమ కలిగేలా మనము ఉండాలి అనే ఒక విషయము చెబుతుంది ప్రియులారా. మరి ఆ విధంగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క నామాన్ని అలా మనం వాడుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కొంతమంది చీటికి మాటికి దేవుని మీద ఒట్టు పెడతారు. దేవుని మీద ఒట్టు, ఇది నిజం అని అంటారు. చీటికి మాటికి అర్థం లేకుండా దేవుని మీద ఒట్టు పెడుతూ ఉంటారు. మళ్ళీ దేవుని మీద ఒట్టు పెట్టి అబద్ధం చెప్తూ ఉంటారు. అది దేవుని నామాన్ని అవమానించినట్టు కదా. పిల్లలు మరికొందరు ఓ మై గాడ్, ప్రతిదానికి ఓ మై గాడ్, తిన్నావా తినలేదా, ఓ తినలేదు ఓ మై గాడ్. లేకపోతే ప్రతిదానికి చిన్న చిన్న విషయాలు కూడా, ఏదైనా ఒక వార్త విన్నా ఓ మై గాడ్, ఏదైనా మర్చిపోయినా ఓ మై గాడ్. ప్రతి దానికి ఓ మై గాడ్ అని, ఓఎంజీ అని కూడా షార్ట్ కట్లో అలా కూడా ఉపయోగించి దేవుని యొక్క నామాన్ని అర్థవంతంగా వాడకుండా అనవసరంగా ఏదో ఊత పదంగా వాడుతూ ఉంటాం. ఇది కూడా దేవుని యొక్క నామాన్ని అవమానించినట్టే, వ్యర్థముగా ఉచ్చరించినట్టే. కొంతమంది ఓ మై గాష్, ఇది మన షార్ట్ ఫామ్, మళ్ళీ ఓ మై గాష్ అంట. ఇది కూడా దేవుని యొక్క నామాన్ని అవమానించినట్టే. కొంతమంది ఇంకా ఓ మై గుడ్నెస్ అని తమ మంచితనం గురించి గుర్తు చేసుకుంటారు. ఓ మై గుడ్నెస్, నీ మర్చిపోయాను. నువ్వు నీ మంచితనాన్ని గుర్తు చేసుకోవాలా, దేవుని యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకోవాలా? ఓ మై గుడ్నెస్, నా మంచితనం అని మన మంచితనాన్ని గురించి చాలామంది మనం వాడుతూ ఉంటాం. మరి ఇంకోసారి మరికొందరు ప్రతి దానికి అంటే ఇతరులను పలకరించడానికి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని అంటాం. ప్రైజ్ ద లార్డ్ అనే మాటకి అర్థం ఏంటి? దేవుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్ నరేష్ అన్నప్పుడు ఆయన కూడా ప్రైజ్ ద లార్డ్ అంటే ఆయన కూడా నాకు మహిమపరచని చెప్తున్నాడు, నేను ఆయన మహిమపరచని చెప్తున్నా. ఇంతకు ఎవరు మహిమపరుస్తున్నారు? అక్కడ ఎవరు మహిమపరచట్లేదు కదా. ప్రైజ్ ద లార్డ్ నరేష్, ప్రైజ్ ద లార్డ్ దేవుని స్తుతించాలని ఆయన చెప్తున్నాడు, ప్రైజ్ ద లార్డ్ అని నాకు చెప్తున్నాడు. ఇద్దరం ప్రైజ్ ద లార్డ్ చెప్పుకుంటే దేవుని ఎవరు మహిమపరుస్తున్నారు కదా. కాబట్టి ప్రియులారా, ఈ అర్థం లేని లేకపోతే అర్థం తెలియకుండా కొన్ని పదాలని మనం వాడద్దు. ఈ ప్రైజ్ ద లార్డ్ ఎలా అయిపోయిందంటే, క్రైస్తవులు మనని ఎవరైనా పలకరించాలంటే ప్రైజ్ ద లార్డ్, హిందువులు కూడా ముస్లింలు కూడా మనం పలకరించాలంటే ప్రైజ్ ద లార్డ్ రమేష్. అలాగే హిందువులు ముస్లింలే. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రైజ్ ద లార్డ్ అనేది నమస్కారం లాగా, ఏదో గుడ్ మార్నింగ్ లాగా అని అనుకుంటారు వాళ్ళు, పలకరింపు లాగా. కానీ ఈ ప్రైజ్ ద లార్డ్ అంటే అది కాదు. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించండి అని అర్థం. దేవుని స్తుతించండి అని అన్నప్పుడు మీరేం చేయాలి? దేవుని నామాన్ని మహిమకరుడు గాక అని అనాలి. ఇది అర్థవంతంగా దానిని ఉపయోగించడం అంటే. కానీ అర్థం లేకుండా, అర్థం తెలియకుండా మనం దాన్ని వాడద్దు ప్రియులారా. తర్వాత కొంతమంది క్రైస్తవులు కానీ ఇంకా ప్రసంగికులు కానీ పదే హల్లెలూయా ఆరాధన, దేవునికి స్తోత్రం అనే పదాలని ఊత పదాలుగా వాడతారు. కొంతమంది అర్థవంతంగా వాడితే నో ప్రాబ్లం, మంచిదే అర్థవంతంగా వాడితే. కానీ అర్థం లేకుండా ఏదో ఊత పదాలలాగా హల్లెలూయా అనే పదాన్ని పదే వాడుతుంటారు. వాక్యం చెబితే ఒక 30 నిమిషాలు వాక్యం చెప్తే దాంట్లో 20 నిమిషాలు హల్లెలూయా ఆమేన్ ఉంటాయి. అందరు విన్నారా? హల్లెలూయా ఆమేన్. ఈరోజు వచ్చారా? హల్లెలూయా ఆమేన్. చైర్ బాగాలేదు, హల్లెలూయా ఆమేన్. ప్రతి ఒక్క మాటకి హల్లెలూయా ఆమేన్ అని వాడుతూ ఉంటారు. క్రైస్తవులను మనం కూడా పదే వాటిని అర్థం లేకుండా ఏదో ఊత పదాలుగా వాడుతూ ఉంటాం. పిల్లరా, అది కూడా సరైనది కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వంచిపోవద్దు,
విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుకొనుచున్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే పదే 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 అనడాన్ని బట్టి దేవుడు వింటాడు కావచ్చు. హల్లెలూయా 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 ఆమేన్ 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 అంటే దేవునికి ఎక్కువ వినబడుతుంది కావచ్చు అని అనుకుంటున్నారు. అన్నిసార్లు ఎప్పుడు అవసరమా? హల్లెలూయా అంటే సరిపోద్ది కదా, ఆమేన్ అంటే సరిపోద్ది కదా, దేవునికి ఏమైనా వినబడడం లేదా? పదే 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 చెప్పడాన్ని బట్టి ఏదో మనం దేవుడు ఎక్కువ వింటాడు కావచ్చు అని అనుకుంటున్నాం. అలా అన్ని చెడులు అంటారంట. కానీ విస్తరించి మాట్లాడే వలన తమ మనవి వినబడును అనుకుంటారంట. కానీ అది కాదు ఇక్కడ. అందుకనే ప్రియులారా, మనము మాట్లాడే మాటలు, ఉపయోగించే పదాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అసలు ఆలోచన చేయాలి. ఎవరన్నా నిద్రపోతున్నారు అనుకోండి, హల్లెలూయా అని ఒక్కడేసారి గట్టి అంటారు పాస్టర్ గారు. అనగానే పాపం నిద్రపోతున్న వాళ్ళు ఒకేసారి లేచి గుండె ఆగిపోయినట్టుగా అయ్యో ఏమైంది అని బాధపడి వాళ్ళు అప్పుడప్పుడు కింద కూడా పడతారు సౌండ్. ఇంకొకరు వచ్చే నిద్రపోతారు హల్లెలూయా అంటారు. సో అంటే ఎందుకు అంటే దేవుని యొక్క నామము అని ఎందుకు ఇంత కామెడీగా ఎందుకు ఉపయోగిస్తున్నాం కదా? ప్రియులారా, పాస్టర్లు అలా చేస్తున్నారని మీరు దయచేసి అలా నేర్చుకోకండి. ప్రతి దానికి హల్లెలూయా ఆమేన్ అంటారని మీరు అలా అనడం మంచిది, ఆ పదాల్లో తప్పేం లేదు. కానీ అర్థవంతంగా వాడండి, హృదయపూర్వకంగా వాడండి. మరికొందరు ఎవరైనా తుమ్మారనుకోండి, అచ్చే అన్నారనుకోండి, గాడ్ బ్లెస్ యూ అని అంటారు. ఎందుకు తుమ్మితే గాడ్ బ్లెస్ యూ ఎందుకు అన్నారు? దాని వెనకాల చిన్న స్టోరీ ఉన్నప్పటికీ దాన్ని అర్థవంతంగా కాకుండా ఏదో ట్రెడిషనల్గా కల్చరల్గా గాడ్ బ్లెస్ యూ అని అనడం కూడా దాన్ని రైట్గా వాడడం కాదు. అదవుతుందా? కాబట్టి దయచేసి దాన్ని కూడా పక్కన పెడదాం. తర్వాత చాలాసార్లు ప్రామిసెస్ నిలబెట్టుకోవాలని ప్రామిస్ చేస్తాం. గాడ్ ప్రామిస్ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని బైబిల్ మీద ప్రామిస్ అని ఇలాంటి ప్రామిసెస్ కూడా కొంతమంది చేస్తుంటారు ప్రియులారా. ఇది కూడా సరైనది కాదు. మరికొందరు పాస్టర్లు కూడా కొంతమంది ఏం చెప్తారంటే, కలలో దేవుడు నాకు కనబడి చెప్పాడు, స్వరం ద్వారా నాకు దేవుడు చెప్పాడు, ఇక్కడ అబుదాబిలో ఒక స్థలం కొనాలి, పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టాలని చెప్పిండు, కాబట్టి మీ యొక్క భూములు అవన్నీ కూడా అమ్మేసుకొని నాకు డబ్బులు ఇవ్వండి అని అనగానే మనోళ్ళు ఏం చేస్తారు? విశ్వాసులు పాపం పాస్టర్ గారు చెప్పారంట, దేవుడు పాస్టర్ గారికి చెప్పారంట, ఇక్కడ భూమి కొనాలంట, చర్చ్ బిల్డింగ్ కొంటారంట, కాబట్టి అన్ని అమ్మేసుకొని ఇచ్చేద్దామని కొంతమంది పాపం నిజంగానే అమ్మేసుకొని ఇచ్చేస్తారు. దేవుని యొక్క నామాన్ని ఉపయోగించుకొని తమ యొక్క స్వార్థం కోసం తాము కావాల్సిన నెరవేరడానికి కొంతమంది పాస్టర్లు అలా చెప్తారు. దేవుడు నాతో చెప్పాడు, దేవుడు నాకు మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడాడు అని చెప్తారు. దయచేసి అలాంటి వారిని మీరు నమ్మకండి. దేవుడు అలా మాట్లాడాడు, దేవుడు స్వరం ద్వారా ఎవరో అట్లా మాట్లాడు, కేవలం బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా మాత్రమే ఆయన మాట్లాడతాడు. కొంతమంది చెప్తుంటారు, దేవుడు నాకు నైట్ పడుకున్నప్పుడు కలలో చెప్పాడు, నా మీరు అందరు కలిసాట నాకు కియా కారు కొనిచ్చారంట అని అనగానే అమ్మో దేవుడు మాట్లాడాడు, పాస్టర్ గారికి మనం కియా కారు కొనియాలి అని ఉన్నాయి లేని అన్ని అమ్మేసి పాస్టర్ గారికి కియా కారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, పాస్టర్లు కానీ ఇంకా వేరే విశ్వాసులు కానీ ఇలా దేవుడి యొక్క నామాన్ని అడ్డు పెట్టుకొని ఇలా చెబితే దయచేసి వారి మాట వినకండి. వాళ్ళు దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు, వ్యర్థంగా వాడుతున్నారు, వారికి తీర్పు రాబోతుంది. కాబట్టి దయచేసి ఆ తీర్పులో మీరు కూడా పాలు భాగస్తులు కావద్దు. మరికొందరు చెప్తారు, దేవుడు నాకు స్వరంతో మాట్లాడాడు, నేను పెళ్లి చేసుకోవాలని అనగానే ఆమె ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా, ఓ దేవుడు మాట్లాడాడా, పెళ్లి చేసుకుంటాను. దేవుడు నాకు మాట్లాడాడు, అబుదాబి వెళ్ళాలంట, అక్కడ ఉద్యోగం చేయాలన్నట అని అనగానే ఎవరో చెప్పారని పోయి అదే చేస్తుంటారు. దయచేసి ఇలాంటి మాటలు మీరు వినకండి. ఈ మధ్యలో క్రైస్తవ జ్యోతిష్కులు తయారయ్యారు. క్రైస్తవంలో జ్యోతిష్కులు లేదు, కానీ జ్యోతిష్కులు తయారయ్యారు. ఇల్లు కడుతున్నా ఎక్కడ కట్టాలి అని పోయి అది జ్యోతిష్కులను అడిగినట్టు పోయి క్రైస్తవుల దగ్గర, ఆ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగి తెలుసుకుంటారు. రావమ్మ చిలుక తీయమ్మ, కార్డు తీయి, చెప్పు భవిష్యత్తు ఏంటి అని చెప్పినట్టు
ఇక్కడ కొంతమంది క్రైస్తవుల దగ్గరికి పోయి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ జ్యోతిష్కం చెప్పించుకుంటున్నారు. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటా, అది చేయాలనుకుంటున్నా, దేవుడు ఏం చెప్తున్నాడు, కొంచెం దేవునితో మాట్లాడి చెప్పు నాకు అని ఏదో క్రైస్తవ జ్యోతిష్యం చెప్పించుకుంటారు. ఆయన దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి అనగానే మనం పూర్తిగా నమ్మేస్తాం. పిల్లరా, దయచేసి అలాంటి ట్రాప్లో మీరు పడకండి. దేవుని నామాన్ని అడ్డుగా పెట్టుకొని అనేకులు దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు. దయచేసి మీరు అలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి, అలాంటి వారిని మీరు వినకండి. దేవుడు అలా మాట్లాడాడు, వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు. దయచేసి ఎవరు కూడా క్రైస్తవ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళదు. అంటే క్రైస్తవ్యంలో జ్యోతిష్కులు లేరు, కానీ ఈ మధ్యలో తయారయ్యారు. కాబట్టి దయచేసి అలాంటి దగ్గరికి మీరు వెళ్ళద్దు. ఇవన్నీ కూడా దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినట్టే, దేవుని యొక్క నామాన్ని మరి తప్పుగా ఉపయోగించినట్టే. దయచేసి ఇవి చేయొద్దు. హల్లెలూయా, ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, ఇవన్నీ కూడా మంచి పదాలే, కానీ అర్థవంతంగా వాడాలి, సందర్భానుసారంగా వాడాలి, కానీ ఏదో ఊత పదాలుగా వాడకూడదు. ఇది మొదటి విషయం. రెండవ విషయం, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. చూడండి, 7వ వచనం 2వ భాగం. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. చూడండి, యెహోవా అనే నామము ఇంతకుముందు చెప్పాను, అది కేవలము పేరు మాత్రమే కాదు, కానీ అది దేవుని యొక్క గుణలక్షణాల గురించి అది తెలియజేస్తుంది. వ్యర్థముగా అంటే అర్థం లేకుండా, ఓకేనా? వ్యర్థముగా అంటే ఇక్కడ అర్థం లేకుండా ఉపయోగించొద్దు, ఊత పదంగా ఉపయోగించొద్దు, సరదాగా ఉపయోగించొద్దు. దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి ఉపయోగించాలి. దేవుని యొక్క నామానికి మహిమ కలగకుండా ఇంకా వేటి కొరకు కూడా ఈ యొక్క యెహోవా నామాన్ని, దేవుని యొక్క నామాన్ని ఉపయోగించకూడదు. దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా వాడకూడదు ప్రియులారా. మరొక విషయం చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని ఎలా మనం ఉచ్చరించాలంటే, నీ నామము పరిశుద్ధపరచును గాక అని ప్రభు అని యేసుక్రీస్తు వారు నేర్పించినట్టుగానే ఆయన యొక్క నామాన్ని మనం ఉపయోగించాలి. ఆయన నామం అంటే ఆయననే, ఆయన నామం అంటే ఆయన గుణలక్షణాలే. ఆయన నామం ఆయన వేరు కాదు, ఆయన నామం ఆయన ఒకటే. కాబట్టి చాలా జాగ్రత్తగా మన యొక్క మాటలు మనం ఉపయోగించాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రియులారా, మన మాటలు అనేవి చాలా జాగ్రత్తగా మనము వాడాలి. ఎందుకంటే మన మాటలను బట్టే నువ్వు నీతిమంతునివా, నీ మాటలను బట్టే నువ్వు అపరాధివా అనేది తీర్పు పొందుతాం. కాబట్టి మన మాటల్లో ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎలా మనం దేవుని స్తుతిస్తున్నాం అనే దాని విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. బహుశా మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, ఏంటి ఓ మై గాడ్, ఓ మై గాష్, లేకపోతే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్, ఈ పదాలన్నీ కూడా తప్పుగా ఉపయోగిస్తే అన్ని చిన్న చిన్న విషయాలు. వీటికే ఎందుకు ఇంత మీరు బిగ్ డీల్ చేస్తున్నారు, ఈ వీటినే ఎందుకు ఇంత మీరు సీరియస్గా చెప్తున్నారు అని బహుశా మీరు కొందరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా చూడండి, లేవి కాండము 24వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా ఉంది, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన వానికి మరణ శిక్ష విధింపవలెను. అనుకోవచ్చు మీరు, పాస్టర్ గారు ఏంటి ఈ చిన్న చిన్న పదాలే కదా, అందరూ వాడతారు కదా, ఇది నార్మలే కదా, మనం అందరూ క్రైస్తవులు అందరూ వాడతారు కదా, ఇది వాడితే ఏంటి, తప్పేంది అని బహుశా మీరు కొందరు అనుకోవచ్చు, లైట్గా తీసుకోవచ్చు. కానీ వాక్యం వాటిని లైట్గా తీసుకోవట్లేదు. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష పొందవలెను. ఈరోజు తప్పుగా ఉపయోగిస్తే వాళ్ళని చంపేయాలని కాదు నేను చెప్పేది, కానీ అంత సీరియస్నెస్ ఉన్నది యెహోవా నామానికి. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే అంత సీరియస్నెస్ అనేది అక్కడ ఉన్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దయచేసి యెహోవా నామాన్ని ఉపయోగించేటప్పుడు, దేవుని యొక్క పేరును వాడేటప్పుడు దయచేసి అర్థవంతంగా, భయంతో, భక్తితో వాడండి. నార్మల్గా, క్యాజువల్గా ఆయన నామాన్ని, ఆయన పేరును మీరు ఆపాదించకండి, ఉపయోగించకండి.
ప్రతిదానికి దేవా దేవా, లేకపోతే ప్రతిదానికి ఓ మై గాడ్, ఇలాంటివి కానీ ఇలాంటి పదాలు కానీ దయచేసి ఉపయోగించకండి. అర్థవంతంగా ఉపయోగించండి మీరు ఒకవేళ ఉపయోగిస్తే. పిల్లరా, మరి ఒక విషయాన్ని ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఇర్మియా 23వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇర్మియా 23వ అధ్యాయం 25వ వచనం. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. చూడండి, కలకంటి అంటే నాకు దర్శనం వచ్చింది, నాకు కళ వచ్చింది అని చెప్పుకుంటూ అబద్ధముగా ప్రవక్తలు ఒకవేళ పలుకుతే దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. వారి విషయంలో వారి మాట వినకండి అని ఇక్కడ చెప్తున్నాను. మీరు బహుశా అనుకోవచ్చు, పాస్టర్ గారు ఏది చెప్పినా అది కరెక్టే కదా, అంతా కూడా దేవుని యొక్క మాటనే కదా అని ఏది చెప్పినా మీరు అలా గుడ్డిగా తీసుకోకండి. పాస్టర్ గారు చెప్పింది వాక్యానుసారంగా ఉందా లేదా అది మీరు తెలుసుకోండి. ప్రతి విషయాలలో ఏదైనా మీకు పాస్టర్ గారు చెప్పినప్పుడు ఇది చేయాలమ్మా, అది చేయాలమ్మా, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పినప్పుడు అది వాక్యానుసారంగా ఉందా లేదా అని వాక్యంతో సరిపోల్చుకొని అప్పుడు అన్వయించండి. చర్చి బిల్డింగ్ కడుతున్నా, మీకున్నదంతా అమ్మేసి చర్చి బిల్డింగ్ కోసం ఇవ్వండి అని కానీ గుడ్డిగానే అన్ని అమ్మేసి చర్చి బిల్డింగ్ కోసం ఇవ్వకండి. మీకు జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకోవద్దమ్మా, నువ్వు టాబ్లెట్లు వేసుకుంటే నీ దేవుడి మీద విశ్వాసం లేనట్టే, కాబట్టి టాబ్లెట్లు వేసుకోవద్దు, నువ్వు అలానే ఉపవాస ప్రార్థన చేయి అని చెప్పితే దయచేసి అలాంటి మీరు నమ్మకండి. ఎవరైనా సరే, పాస్టర్లు, నేనైనా సరే, ఇంతకీ ఇప్పుడు చెప్పే వాక్యమైనా ఇంకెప్పుడు చెప్పే వాక్యమైనా నేను చెప్పేది వాక్యానుసారంగా ఉందా లేదా మీరు సరి చూసుకొని దయచేసి మీరు అన్వయించుకోండి. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. దేవుని యొక్క పేరు పెట్టుకొని, దేవుని యొక్క నామాన్ని పెట్టుకొని చాలా మంది తప్పుడుగా బోధించే వాళ్ళు ఉన్నారు, దేవుడు చెప్పని విషయాలను చెప్పే వాళ్ళు ఉన్నారు. దయచేసి ప్రియమైన సోదరులారా, వాక్యంతో ప్రతి దాన్ని కూడా సరిపోల్చుకొని చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఈ విధంగా ఉంది. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. గమనించండి, దేవుడు మనందరినీ కూడా తన పేరు పెట్టి పిలిచాడు. తన పేరు పెట్టి పిలిచి మీరు నా సొత్తు అని ఆయన గొప్ప అర్హతను ఇచ్చాడు. ఆయన పేరు పెట్టి పిలవడానికి మనకి ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే మనం దేవునికి శత్రువులం, విరోధులం, మనం పాపంలో పడి ఉండి చచ్చిన స్థితిలో ఉన్నాం. క్రైస్తవులుగా పిలవడానికి మనకి ఎలాంటి అర్హత లేదు. దేవుని తెలుసుకోవడానికి తండ్రి అని పిలవడానికి కూడా ఎలాంటి హక్కు లేదు, ఎలాంటి అర్హత లేదు. కానీ దేవుడు ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అని ఆ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కానీ మనం ఆయన నామాన్ని చాలాసార్లు అవమానించాం, చాలాసార్లు అర్థం లేకుండా ఉపయోగించాం, చాలాసార్లు చీటికి మాటికి ఏదో ఊత పదంలాగా ఆయన నామాన్ని వాడి దేవుని యొక్క నామానికి అవమానాన్ని తీసుకొని వచ్చాం. కానీ దేవుడైతే ఆయన మనల్ని కృప చూపించి ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అని చెప్పాడు. పిల్లరా, అందుకనే మనం ఇక్కడ ఉన్న చాలా మంది ఇదివరకే చాలాసార్లు ఈ యొక్క 3వ ఆజ్ఞను అలా ధిక్కరించాం. చాలాసార్లు మీరు ప్రతిసారి దేవుణ్ణి వాడుతున్నప్పుడల్లా ఎంతమంది మనం ఓ మై గాడ్ వాడము? ఓకే, ఓ మై గాష్, ఓ మై గాడ్, ఓ మై గుడ్నెస్. చాలా మంది మనము ప్రైజ్ ద లార్డ్ ఇవన్నీ కూడా చాలాసార్లు అర్థం లేకుండా కొన్నిసార్లు ఊతపదంగా వాడతాం. చాలాసార్లు మనం ధిక్కరించాం. పిల్లరా, దేవునికి మనం విరోధంగా ప్రవర్తించాం. కానీ దేవుడైతే తన కృప ద్వారా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని బట్టి కాకుండా తన కృపను బట్టే ఆయన మనల్ని ఎన్నుకొని తన సొత్తైన ప్రజలుగా ఆయన మనం చేసుకున్నాడు. ఆయన నామాన్ని ప్రార్థిస్తే, ఆయన నామాన్ని ప్రార్థన చేస్తే, దేవా నేను పాపిని, నేను క్షమించు అని ప్రార్థన చేస్తే ఆయన మనల్ని క్షమించి ఆయన మనల్ని చేర్చుకుంటున్నాడు. శత్రువులమైన మనల్ని ఆయనకు మిత్రులుగా చేశాడు. దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. పిల్లరా, ఆయన నామాన్ని తండ్రి, దేవా అని పిలిచేటువంటి గొప్ప కృపని ఆయన మనకు అనుగ్రహించాడు. పిల్లరా, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఎవడును
మరి ఒకడు ప్రభువుని యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొక్క నామమున ఆయన వచ్చాడు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆయన కనుపరిచాడు మనకి. దేవుడు ఎలా ఉంటాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో ఆయన మనకు బయలుపరిచాడు ఈ లోకంలో. ఆయన నామాన్ని మనందరికీ కూడా పరిచయం చేశాడు. అవమానించిన మనల్ని ఆయన నామం ఏంటో, దేవుడు ఎలా ఉంటాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకు బయలుపరిచాడు. పిల్లలు, నిజంగా ఆయన బయలుపరచకపోతే, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రాకపోతే మనం ఎన్నటికి కూడా దేవుణ్ణి తెలుసుకోలేకపోయే వాళ్ళం, దేవుని యొక్క నామాన్ని తెలుసుకోలేకపోయే వాళ్ళం, దేవుని యొక్క గుణలక్షణాలను తెలుసుకోలేకపోయే వాళ్ళం. కానీ దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చి దేవుని నామమున, తండ్రి నామమున ఈ లోకంలో తండ్రిని మనకందరికీ కనపరిచి తన యొక్క గుణలక్షణాలను ఆయన మనకు బయలుపరిచాడు. అందుకనే మత్తయి సువార్త 6:9 కాబట్టి మీరు నాకు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తండ్రి అయిన నామాన్ని మహిమపరచడానికి ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయడం కూడా, ప్రార్థన నేర్పించడంలో కూడా ఆయన నామం పరిశుద్ధపరచబడునుగాక అని నేర్పించాడు తన శిష్యులకి. ప్రభువుని యేసుక్రీస్తు వారు దేవుని యొక్క నామాన్ని ప్రత్యక్షపరిచారు, మహిమపరిచారు, బలపరిచారు, కనపరిచారు. యోహాను సువార్త 17:6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అంటున్నాడు. నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. చూడండి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని అంటున్నాడు. మనందరి కూడా ఆ దేవుని యొక్క నామాన్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరిచారు, బయలుపరిచారు. ఎలా బయలుపరిచారంటే, ప్రభువుని యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితం ద్వారా, తన మరణం ద్వారా, తన యొక్క పునరుద్ధరణ ద్వారా దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలని ఆయన మనకు బయలుపరిచాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-11 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వారూప్యము ధరించుకొని తనను తానే రిక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకు పైగా పై నామముని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఆయన ఇచ్చాడంటే, మనమందరం కూడా మన నాలుకతో ఆయన ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడడానికి తండ్రి అయిన దేవుడు కుమారునికి ఆ యొక్క నామాన్ని అనుగ్రహించాడు. పిల్లరా, అందుకనే ఎవరైతే నేను పాపి అని గ్రహించి పశ్చాత్తాపడి తన నామమున, క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తారో ఆయన వారందరి పాపాలను క్షమిస్తాడు, క్షమించి తన ప్రజలుగా, తన పిల్లలుగా తీసుకుంటాడు. పిల్లల, బహుశా ఇదివరకు మనలో ఉన్న కొంతమంది ఇదివరకు ఎప్పుడు కూడా ఆ యొక్క దేవుని నామమున, తండ్రి ప్రభువుని యేసుక్రీస్తు నామమున ఎవరు కూడా ప్రార్థన చేయలేదు కావచ్చు కొంతమంది ఇదివరకు మనలో. దయచేసి ఈరోజు ఆ క్రీస్తు నామాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా నేను పాపిని, నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా నేను బ్రతికాను, దయచేసి నన్ను క్షమించు అని నువ్వు ఆయన నామాన్ని నువ్వు స్మరిస్తే, ఆయన నామం ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమించి తన బిడ్డలుగా ఆయన చేసుకుంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:15 ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందిదిరి. ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. గమనించండి, దేవుడిని తండ్రి అని పిలిచే హక్కు మనకుందా? దేవా అని పిలిచే హక్కు మనకుందా? లేదు. ఆయన పేరు పెట్టి పిలవడానికి కూడా మనకు ఎలాంటి హక్కు లేదు, అర్హత లేదు. ఆయనకు దూరస్తులుగా ఉండేవాళ్ళం, ఆయనకు శత్రువులుగా ఉండేవాళ్ళం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి తండ్రితో మనకి గొప్ప సంబంధాన్ని ఏర్పరిచి
తండ్రిని నా తండ్రి దేవా అని పిలిచేటువంటి గొప్ప కృపని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు అనుగ్రహించారు ప్రియులారా. నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క నామాన్ని, తన యొక్క గొప్ప మహిమగల నామాన్ని ఆయన మనకు కనపరచకపోతే ఈరోజు ఎవ్వరు కూడా రక్షింపబడే వాళ్ళం కాదు. మరి ఒక గొప్ప విషయం ఏంటంటే, మనం రక్షించడం మాత్రమే కాదు, తన నామాన్ని ఆయన మనకు పెట్టాడు. పిల్లల తల్లిదండ్రులైన మన పిల్లలకి మన పేరును ఆపాదిస్తాం. లాస్ట్ నేమో మిడిల్ నేమో మన నేమ్ పెడుతూ ఉంటాం. కానీ దేవుడు చూడండి పిల్లల, తన నామాన్ని తన ప్రజలకి, తన పిల్లలకి ఆయన ఆపాదించాడు. మీరు నా సొత్తైన ప్రజలు, నా పేరు పెట్టబడినటువంటి ప్రజలుగా ఆయన మనందరినీ కూడా ఎన్నుకున్నాడు. మన పిల్లరా, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలుగా, క్రైస్తవులుగా ఆయన గుణలక్షణాలను చూపెడుతున్నామా? ఇక్కడ పేరు అంటే జస్ట్ పేరు మాత్రమే, పలకరింపు కాదు. పేరు అంటే ఆయనకు గుణలక్షణాలు, వ్యక్తిత్వము. ఆయన పేరు పెట్టి పిలువబడ్డ మనం క్రైస్తవులు, మనం ఆయన గుణలక్షణాలను మనం చూపెడుతున్నామా? క్రీస్తులా ప్రేమిస్తున్నామా? క్రీస్తులా క్షమిస్తున్నామా? క్రీస్తులా ప్రోత్సహిస్తున్నామా? క్రీస్తుని మన జీవితం ద్వారా చూపిస్తున్నామా? ఒకసారి మనం చూపించాలి, మనం ఒకసారి తెలుసుకోవాలి ఇలా. క్రీస్తు పేరు పెట్టుకొని క్రీస్తులా బ్రతకకపోతే మూడవ ఆజ్ఞని మనము పాటించినట్టే, మూడవ ఆజ్ఞని మనం ధిక్కరించినట్టే. కాబట్టి ప్రియులరా, క్రీస్తు అనే పేరు పెట్టుకున్న మనం క్రీస్తులో బ్రతకడానికి ఆయన సహాయం వేడుకుందాం. అందుకనే దేవుని యొక్క కృపను బట్టి మనం ఆజ్ఞను పాటించడం ద్వారా రక్షింపబడలేదు, కానీ ఆజ్ఞలు పాటించడానికే రక్షింపబడ్డాం. ఈ యొక్క ఆజ్ఞను పాటించడం ద్వారా రక్షిస్తే, దేవుడు మనం రక్షిస్తే ఎవ్వరం కూడా రక్షించబడకపోయే వాళ్ళం. అందరం కూడా ఈ విషయాల్లో వైఫల్యం చెందిన వాళ్ళమే. అందరం కూడా దీంట్లో అందరు కూడా కోల్పోయిన వాళ్ళమే. కానీ దేవుడి యొక్క కృపను బట్టి దేవుడు ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా రక్షించలేదు. అందుని బట్టి దేవుడు నామమున మహిమ కలుగును గాక. నిజంగా ఆయన మన ఆజ్ఞను పాటించడం ద్వారా రక్షించలేదు, కానీ ఆజ్ఞను పాటించడానికి ఆయన రక్షించాడు. ఎవ్వరు కూడా 100% ఈ ఆజ్ఞలన్నీ పాటించి ఆ రక్షణ మనం పొందుకోలేము. కానీ దేవుడే తన కృప ద్వారా మాత్రమే ఆయన మనల్ని ఈరోజు నిన్ను నన్ను రక్షిస్తున్నాడు. ఇది కేవలం, అందుకనే ఇంతకుముందు మనం పాడుకున్నాం, కృప తప్ప వేరొకటి లేదయ్యా. కృప తప్ప ఇంకా వేరొకటి లేదు, మనకి వేరే మార్గం ఏమీ లేదు. మనం మన యొక్క సచిత్వం ద్వారానో, మన నీతి కార్యాల ద్వారానో, మన మంచి పేరు ద్వారానో, మన ధనధాన్యాల ద్వారానో మనం రక్షింపబడలేము. కేవలం కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాం. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారానో, ఆజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చడం ద్వారానో ఎవరం కూడా మనం రక్షింపబడలేము. కేవలం దేవుడి యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడుతున్నాం. కాబట్టి ఆయన కృపను గురించి మీరు జ్ఞాపకం చేసుకొని ఆయనకు సాక్షులుగా మనం బ్రతుకుదాం. అదేవిధంగా మరి ఇంకా ఆయన విశ్వాసం ఉంచని వారు, ఆయన నామంలో ఎంతో గొప్ప కృప ఉంది. ఆయన నామాన్ని మనం స్మరించి, దేవా నేను పాపిని, నేను పశ్చాత్తాపం పొందుకుంటాను అని నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను క్షమించేటువంటి శక్తి ఆయన నామంలో ఉంది. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో కృప ఉంది, ఆయన నామంలో జాలి ఉంది, ఆయన నామంలో నిజంగా గొప్ప నిరీక్షణ, నిత్య జీవం ఉంది. కాబట్టి అంత గొప్ప నామాన్ని మనం కలిగి ఉన్న మనం ధన్యులం. ఆ ధన్యతను కొనసాగిస్తూ ఆయనను మన జీవితం ద్వారా ఇతరులకి చూపెడదాం. ఇతరులు మనం చూస్తే క్రీస్తును చూడాలి. ఇతరులు మన జీవితాన్ని అబ్జర్వ్ చేస్తే క్రీస్తు మన జీవితం ద్వారా వారికి కనబడాలి. అలాంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.